పాతాళలోకం నుండి భూలోకానికి పెరుగుతూ వచ్చిన శివలింగం ఎక్కడ కనిపించిందో తెలుసా? శివలింగంతో పాటు గంగ కూడా కోనేరుగా ప్రభవించిన పవిత్ర తీర్థస్థానం ఏదో మీకు తెలుసా? పవిత్ర శివలింగాన్ని బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు సంరక్షించడమే కాక శివలింగానికి క్షీరధారలతో అభిషేకం చేసింది ఎక్కడో తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథనాన్ని తెలుసుకుందాం. అన్ని ప్రశ్నలకు ఒకటే సమాధానం. అదే తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం. వేదకాలం నుండి విశిష్టతను పొంది ఆధునిక కాలంలో కోర్కెలు తీర్చే కల్పవృక్షంలా కపిలేశ్వర స్వామివారి ఆలయం తిరుపతిలో విరాజిల్లుతోంది. కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామివారు తిరుమలలో నిత్య కళ్యాణ చక్రవర్తి అయి ఆవిర్భవించారు. తనకు శ్రీ పద్మావతీదేవితో జరిగిన పద్మావతి కళ్యాణంలో తల్లి వకుళమాత ద్వారా కపిలేశ్వరుని ప్రార్థించి శాశ్వత నిర్విఘ్న కళ్యాణ ఫలాన్ని పొందాడు. అందుకు గుర్తుగా వెలసిందే ఈ కపిలతీర్థం. తిరుపతిలో బస్స్టేషన్ నుండి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో అలిపిరికి అతి సమీపంలో ఉంది కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం. అలాంటి కపిలతీర్థం క్షేత్ర తీర్థ వైశిష్ట్యం గురించి తెలుసుకుందాం. పాతాళలోకంలో కపిల మహర్షి ఒక అద్భుత లింగాన్ని ప్రతిష్ఠించుకుని పరమశివుని ఆరాధిస్తూ తపమునర్చేవారు. కారణాంతరాల వల్ల లోకశ్రేయస్సు కోసం ఆ మహా తేజోలింగం ఊర్ధ్వముఖంగా పెరుగుతూ భూమిని చీల్చుకొని చివరకు వెంకటాచల పాదపీఠాన ప్రత్యక్షమైంది. ఈ పవిత్ర శివలింగాన్ని శ్రీ మహావిష్ణువు గోపాలకుడుగా చేరి సంరక్షిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు కపిలధేనువుగా మారి శివలింగంపై క్షీరధారలు కురిపిస్తూ అభిషేకాదులొనర్చేవాడు. ఈ సందర్భంగా శివలింగంతో పాటు పెళ్లుబికిన భోగవతి గంగ ఒక కోనేరుగా ఇక్కడ స్థిరపడింది. ఈ శివలింగాన్ని తొలుత పాతాళంలో కపిల మహాముని పూజించినందువల్ల కపిలేశ్వర మహాశివలింగమని, స్వామి సన్నిధి ప్రాంతాన కొండల నుండి దుమికే జలధారకు కపిలతీర్థమని పేర్లు కలిగాయి. కపిలతీర్థంలో స్నానమునరించి కపిలేశ్వర స్వామివారి దర్శనానంతరం తిరుమల కొండకు వెళ్లడం ఒక సంప్రదాయం. తిరుమల క్షేత్రం కేంద్రంగా శేషాచల అడవుల్లోని 108 దివ్యతీర్థాల్లో కపిలతీర్థం ఒకటి. దక్షిణ దిక్కున గల పెద్ద మండప ద్వారం నుండి కపిలేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశిస్తాం. ఆగ్నేయ దిశన ఒక అంతస్తు ఎత్తుగల రాతిమెట్లను అధిరోహిస్తే సువిశాల మహామండపం చేరుకుంటాం. ద్వారపాలకులు దిండి ముండిని దాటుకుని ఒక రాతి ద్వారం గుండా ముఖమండపంలోకి చేరుకుంటాం. నందీశ్వరుని దాటి ముందుకేగితే దివ్య జ్యోతులతో ప్రకాశించే శ్రీ కపిలేశ్వర మహాలింగం. కపిలేశ్వరుని సన్నిధానంలో ఉన్న కపిలతీర్థ సరోవరం తిరుమలలోని ముక్కోటి తీర్థాల జలంతోనూ ఇటు భోగవతి గంగతోనూ కలిసిన దివ్య తీర్థరాజం. ప్రతి శనిత్రయోదశికి ఈ ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి. నెలకోసారి సంకటహర చతుర్థికి వినాయక స్వామికి ఉదయం సాయంత్రం జరిగే అభిషేక దర్శనం వలన సర్వ సంకటాలు తొలగిపోతాయని విశ్వాసం. కపిలేశ్వర స్వామివారికి నిత్యం ఉదయం సాయంత్రం రుద్రాభిషేకం నిర్వహించడం విశేషం. మాసానికోసారి మాస శివరాత్రి రోజున మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం కూడా జరుగుతుంది. ఇక్కడ స్వామి కళ్యాణ కంకణం పొందిన వారికి వివాహయోగం సిద్ధిస్తుందని విశ్వాసం. ఏకాదశ రుద్రాభిషేకం చేసుకున్న వెంటనే ఫలితంగా సర్పదోష నివారణ, అపమృత్యుదోష నివారణ జరుగుతాయని నమ్మకం. ప్రతి మంగళవారం శ్రీ వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ఆరోగ్యం, గృహప్రాప్తి, కుజదోష నివారణ జరుగుతాయి. కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం వైభవంగా కపిలతీర్థంలో నిర్వహిస్తూ ఉంటారు. ఇంకా ఎన్నో దైవీక సంగతులతో పాటు మరెన్నో ప్రాకృతిక రహస్యాలను దాచుకున్న కపిలతీర్థం ఓ మహిమాన్విత క్షేత్రరాజం. తప్పక దర్శించి తరించండి.